హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృప కాపుదల సన్నిధి తండ్రి, గత వారమంతా కాచి కాపాడి నిలబెట్టిన దేవాది దేవ, ఈ వారం కూడా తండ్రి ఎవరైతే నీ బిడ్డలైన వారి కార్యక్రమాన్ని చూస్తున్నారో నాతో మాతో అందరితో యొక్క ప్రభా నువ్వు మాట్లాడండి దేవా. ప్రతి ఒక్కరం నీ సన్నిధిని మేము అనుభవించాలి దేవా. ప్రభా ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకోదేవా. సర్వశక్తిమంతుడ నీ కార్యాన్ని జరిగించండి పరిశుద్ధాత్మ దేవా. నీ గొప్ప కృపను అనుగ్రహించండి దేవాది దేవా. తండ్రి కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి. నువ్వే సహాయంను దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. మరొకసారి చదువుకుందామండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా కోల్పోయిన వాటి గురించి బాధపడకు, దేవుడిచ్చేది బహు గొప్పది. కోల్పోయిన వాటి గురించి బాధపడకు, మనకి దేవుడు ఆయన చిత్తంలో ఇచ్చేది బహు గొప్పది. మనం చదివిన వాక్యంలో అబ్రహాముకు దేవుడు చెప్తాడు, అబ్రహాము నువ్వు నీ బంధువుల ఇంటికి, నీ స్నేహితుల ఇంటికి, నీ యొక్క దేశమును విడిచి వెళ్ళిపోవాలి. నేను ఏదైతే దేశాన్ని చూపిస్తానో ఆ దేశానికి నువ్వు వెళ్ళాలి అబ్రహాము అని చెప్పినప్పుడు ఆయన ఎంతగా ఏమి కోల్పోయాడు? నాన్న వారు ఎవరూ లేకుండా ఆయన వెళ్ళిపోవాలి, బంధువులు ఎవరూ లేకుండా ఆయన వెళ్ళిపోవాలి. తన ఉంటున్న స్థలంలో అనేక సౌకర్యాలు వదిలేసి ఎక్కడో భాష తెలియని, నాన్నవారు లేని మనం ఇప్పుడు ఈ కాలంలో అంటే ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఆ ప్రాంతం ఎలా ఉంటుంది, ఏముంటుంది, ఎలా ఉంటుంది అన్నీ మనము జ్ఞానం కలిగి మనం తెలుసుకుంటాం. ఆ కాలంలో ఏమున్నాయండి? ఏమీ లేదు కదా. నువ్వు వెళ్ళు అనగానే తన సౌకర్యము, తన అవకాశాలన్నిటినీ వదులుకొని ఏం చేశాడు? అబ్రహాము వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు దేవుడు వదిలేశాడా? తను ఎంతగానో కోల్పోయాడు. తన తండ్రి, తన ఇంటి వారిని, తన బంధువులను, తన తండ్రి ఇంటిని అందరినీ కోల్పోయి వెళ్ళిపోయారు. కోల్పోయిన వాటికంటే దేవుడు అబ్రహాముకు ఇచ్చిన బహుమతి బహు గొప్పది కదా. అందుకే 12వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూస్తే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా ఉండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదరు, భూమి యొక్క సమస్తములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, ఏదైతే దేవుడు చెప్పి అక్కడ నుంచి తీసుకొచ్చారో ఆ ఆశీర్వాదం అంతా అబ్రహాముకు అనుగ్రహించారు. నువ్వు కూడా అనుకుంటావు కదా, నేను కూడా దేవుడు చెప్పింది, దేవుడు చిత్తానుసారంగా నా జీవితం జరుగుతుంది, దేవుడు చెప్పినట్లుగా వెళ్తున్నానే, కానీ చాలా కోల్పోతున్నానే, చాలా సౌకర్యాలన్నీ కోల్పోతున్నానే. అనేక మంది నాకన్నా వెనకున్నవారు, నాకన్నా చిన్నవారు, నాకన్నా వారు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారే, నేను అనేక వాటిని కోల్పోతున్నాను. కానీ ఏంటి జరుగుతుంది అనుకుంటున్నావా? దేవుడు చెప్తున్న మాట ఏమిటి అంటే, నువ్వు కోల్పోయిన వాటి గురించి బాధపడద్దు. నేను చెప్పిన మాట విని నువ్వు చేస్తున్నావు, నా చిత్తానుసారంగా నువ్వు జీవిస్తున్నావు, కోల్పోయిన వాటి గురించి బాధపడద్దు. చివరికి దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప బహుమతి కోసం నువ్వు నేను ఎదురు చూడాలి అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో చెప్తున్నారు కదా. మనం కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే గమ్యానికి చేరలేం. దేవుడు ఏ చిత్తంతో నన్ను పిలిచాడు, ఏ చిత్తంతో ఆయన ఉద్దేశాలు నా జీవితంలో ఉంచారో మనము వాటి మీద ఉంచకుండా అయ్యో నేను ఇది కోల్పోయానే, అది కోల్పోయానన్న అన్న నిరుత్సాహం, ఆ బాధ మన జీవితంలో ఉంటాయి. కానీ ఈరోజు మన దేవుడు చెప్తున్నారు, కోల్పోయిన వాటికంటే నీ సౌకర్యాలు కోల్పోయావా? నువ్వు నీ జీవితంలో అనేకమైన స్నేహితులను దూరంగా పెట్టేశావా? నేను దేవుడితో ఆత్మీయంగా ఉండాలని నేను ఎంత
ఎంతగానో ప్రార్థనలో వాక్యంలో నువ్వు ఎదుగుతా ఉన్నావా? ఇంకా నా ఆశీర్వాదం లేదే. కోల్పోయిన వాటికంటే దేవుడు ఇచ్చే బహుమతి బహు గొప్పది. మన యొక్క వాక్య ప్రసంగాంశంలో అసలు కోల్పోయిన వాటిని దేవుడు ఎలా అనుగ్రహిస్తాడు, గొప్ప బహుమతి మన జీవితాలు ఎలా అనుగ్రహిస్తారో 3 పాయింట్లు మనం ఈరోజు నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగాంశం కోల్పోయిన వాటి కంటే దేవుడు ఇచ్చే బహుమానం బహు గొప్పది. మొట్టమొదటిగా, దేవుడు చెప్పింది చేయి, సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు చెప్పింది చేయి, సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అవును కదా, మనం దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయాలి. అబ్రహాముకి దేవుడు చెప్పాడు, నీ బంధువులను వదిలేయాలి, నీ ఇంటి వారిని వదిలేయాలి, నీ తండ్రి ఇంటిని వదిలేయాలి, నీ దేశాన్ని విడిచిపెట్టాలి అని చెప్పినప్పుడు చెప్పింది దేవుడు చెప్పినట్టుగా చేశారు. ఆ అబ్రహాముని దేవుడు వదిలేశారా అండి? మనకు అబ్రహాము యొక్క జీవిత చరిత్ర అంతా మనకి తెలుసు కదా. మనము కూడా మన జీవితాల్లో ఆయనకి తెలియనిది ఈ లోకంలో ఏదీ లేదు. ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయనకు తెలియకుండా ఈ లోకంలో ఏమీ జరగదు. కాబట్టి దేవుడు చెప్పింది చెప్పినట్లుగా మనం చేయగలిగితే, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా మనం ఈ లోకంలో ఉండగలిగితే దేవుడు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తారు. సమస్తాన్ని మనకు అనుగ్రహించి ఒక ఆశీర్వాదకరంగా నా జీవితాన్ని దేవుడు నిలబెడతారని ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడు నీకు ఏదైతే చెప్తున్నారో దానిని నువ్వు లేట్ చేయకుండా, దానిని నువ్వు ఇంకా ఆలోచించకుండా నువ్వు చేసినట్లయితే, అబ్రహాముకి దేవుడు 10 సార్లు పిలవలేదండి. అబ్రహామా, తండ్రి ఇంటిని, బంధువులను, నీ యొక్క దేశమును విడిచి రా అని ఒక్కసారి పిలిచాడు. ఆ మాటకు అబ్రహాము లోబడిపోయాడు. నీకు ఈ యొక్క కృపాకాలంలో దేవుడు నిన్ను పిలుస్తూనే ఉన్నారేమో, రా, నా వైపు తిరుగు, నా పరిచర్యలో ఉండు, నా కోసం నిలబడు అని, నా చిత్తాన్ని నెరవేర్చు, ఈ విధంగా ఉండని. కానీ ఆ మాటకు నువ్వు లోబడతావా? ఏది లోటుగా ఉందో ఆ లోటుని దేవుడు తీసేస్తాడు. నాన్న వాళ్ళు లేకుండా నేను అలా ఎలా వెళ్ళాలి? నాకేమీ లేకుండా నేను పరిచర్య ఎలా చేయాలి? సమస్తాన్ని దేవుడు సమకూరుస్తాను అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఆ ఫస్ట్ పాయింట్లో ABCD చూద్దామండి. ఏ చూసినట్లయితే, నీ నిరుత్సాహాన్ని దేవుడు తీసివేస్తారు కదా. నేను దేవుడు చెప్పినట్లు చేస్తున్నా, దేవుడి చిత్తంలో ఉన్నాను. ఆయన చెప్పినట్లుగా కొన్ని సంవత్సరాల నుంచి ఆయన చెప్పినట్లుగా ఆయన చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను. కానీ ఎక్కడ నాకు ఆశీర్వాదం? ఆయన ఎంతో గొప్ప వాగ్దానంతో నన్ను నడిపించాడు. ఒక జాబ్లో కానీ, ఒక వివాహ జీవితంలో కానీ, ఒక పరిచర్యలో కానీ ఎంతో గొప్ప వాగ్దానంతో దేవుడు నన్ను ఇక్కడి వరకు నడిపించాడు. ఆయన చెప్పినట్లే నేను చేస్తున్నాను. కానీ ఆ వాగ్దానాన్ని, ఆ జీవితాన్ని, ఆయన చెప్పిన మాటని నేను చూడలేకపోతున్నానే అన్న నిరుత్సాహం నీలో నాలో చాలాసార్లు వచ్చి ఉంటుంది కదా. దేవుడు చెప్పినట్లు చేస్తున్నప్పుడు, ఆయన చిత్తంలో ఉన్నప్పుడు. అలాగే అబ్రహాము కూడా నిరుత్సాహం వచ్చింది. ఆయన చిత్తానుసారంగా 75 సంవత్సరాలప్పుడు తన బంధువులను, ఇంటి వారిని, తండ్రి ఇంటి వారిని, దేశమును వదిలి అబ్రహాము వచ్చేశాడు. ఆయన నిరుత్సాహం ఏంటి అంటే, ఒక మాట అంటాడండి. ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చినానేమి? నేను సంతానము లేని వాడనే పోచున్నానే. ప్రభా, నాకేమిచ్చినానేమి? నువ్వేమన్నా నీ సంతానం వల్ల సమస్త దేశాలు ఆశీర్వదింపబడతాయి అన్నావు. నువ్వు నాకు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నావు. ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చినా ఏంటయ్యా? ఆ ఆశీర్వాదం నెరవేరట్లేదుగా. నేను సంతానం లేకుండా పోతున్నానే కదా. మనలో దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నప్పుడు, ఆయన చెప్పింది చెప్పినట్లుగా మనం చేస్తూ ఉన్నప్పుడు మనలో నిరుత్సాహం వస్తుంది. అబ్రహాములో ఈ నిరుత్సాహం వచ్చింది. ఆ నిరుత్సాహాన్ని దేవుడు తీసివేయలేదా? మనందరికీ తెలుసు. ఒక కుమారుడిని అనుగ్రహించాడు. ఆ కుమారుడి ద్వారా సమస్తమైన దేశాలు, కుమారుల ద్వారా, ఆ తరము ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడలేదా? నువ్వు దేవుడు చెప్పింది నేను చేస్తున్నానే, ఆయనకి ఇష్టమైనట్లుగా, ఆయన చిత్తానుసారంగా నా జీవితం ఉందే అని నిరుత్సాహపడుతున్న నాకు ఆశీర్వాదం ఎప్పుడు, ఆ వాగ్దాన నెరవేర్పు ఎప్పుడు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ నిరుత్సాహాన్ని తీసివేసి అబ్రహాము ఇస్సాకు పుట్టినప్పుడు ఏ విధంగా అయితే నవ్వు కలిగిందో అంత గొప్పగా నీ హృదయంలో ఎంతోగా ఆనందాన్ని, సంతోషాన్ని నీ జీవితంలో దేవుడు ఇవ్వగలరు. నిరుత్సాహపడొద్దు. నిరుత్సాహం వస్తుంది, కానీ ఆ యొక్క సమాధానం దేవుడు త్వరలో మనందరికీ అనుగ్రహిస్తాడని పూర్ణ నమ్మకంతో మనం ముందుకెళ్దాం. ఆ ఫస్ట్ పాయింట్లో B చూసినట్లయితే,
నీ జీవితంలో సర్వశక్తి గల దేవుడని దేవుడు నిరూపించగలడు. నా జీవితంలో దేవుడు సర్వశక్తి గలవాడు. అబ్రహాము 75 సంవత్సరాల వయసులో బయటకు వచ్చేసాడు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేస్తూ బయటకు వచ్చాడు. కానీ కొన్ని సంవత్సరాల వరకు కుమారులు కలగలేదు. కొన్ని సంవత్సరాల వరకు తన యొక్క ఆశీర్వాదం నెరవేరబడలేదు. నేను నీ సంతాన్ని అభివృద్ధి చేస్తాను, ఆకాశ నక్షత్రాల వల్ల నీ సంతానం ఉంటారు, కానీ చేయలేదు. కానీ దేవుడు అబ్రహాము జీవితంలో ఏ విధంగా మాట్లాడుతున్నారు? 17వ అధ్యాయము 1-2 వచనాలు. ఆదికాండము 17వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండుము. నేను సర్వశక్తి గల దేవుడును అని అబ్రహాము దేవుడితో మాట్లాడారు. ఆయన సమస్తాన్ని చెయ్యగలడు అని అబ్రహాము జీవితం ద్వారా ఈ లోకానికి చూపించారు కదా. నువ్వు కూడా అనుకుంటావు, అబ్రహాము 75 సంవత్సరాల వయసులో బయటకు వచ్చేసాడు, 99 సంవత్సరాల వయసులో దేవుడు ఈ మాట చెప్తున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడునని. నీకు కూడా వాగ్దానం ఇచ్చి, నీకు నాకు దేవుడు వాగ్దానం ఇచ్చి కొన్ని సంవత్సరాలు అయిపోయిందేమో, కొన్ని రోజులు అయిపోయిందేమో. ఏం జరుగుతుంది? దేవుడు మన జీవితాల్లో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారు, నిరూపిస్తారు ఈ సంవత్సరంలో. సర్వశక్తి గల దేవుడని, ఆ సర్వశక్తి గల దేవుడని నిరూపిస్తాడు. కాబట్టి అబ్రహాముకి దేవుడు ఎలా చెప్పాడో, నిందారహితుడిగా నా సన్నిధిలో నడుచుకొనుమన్నట్లుగా మనము కూడా ఆయనకి మనకు ఏ పాపము, ఏ అవిధేయత అడ్డు లేకుండా ఆయన వైపు చూస్తూ మన జీవితాలు కొనసాగిద్దాం. ఆ ఫస్ట్ పాయింట్లో సి చూస్తే, నీ జీవితంలో అసాధ్యాలను సాధ్యం చేస్తారు. నమ్ముతున్నావా? నేను దేవుడి చిత్తానికి లోబడుతున్నాను, దేవుడు చెయ్యమంది నేను చేస్తున్నాను. ఏం జరుగుతుంది నా జీవితంలో? అందరి జీవితాలు ఎలా ఉన్నాయి, నా జీవితం ఎలా ఉంది అని అనిపించింది కదా నీకు నాకు. దేవుడు చెప్తా ఉన్నారు, అబ్రహాము 75 సంవత్సరాల వయసులో వెళ్ళిపోయాడు. ఆ యొక్క బంధువులను, స్నేహితులను వదిలి వెళ్ళిపోయారు. దేవుడు ఇచ్చిన మాట 75 సంవత్సరాలప్పుడు నీ సంతానం వల్ల సమస్త దేశాలు ఆశీర్వదింపబడతాయి. 99 సంవత్సరాలు వచ్చే వరకు ఏ యొక్క వాగ్దానం నెరవేరలేదు. ఇంకా తనకి పిల్లలు పుట్టడం అసాధ్యం. దేవదూత 99వ సంవత్సరం వచ్చి అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాం ఏమన్నాడో తెలుసా? ఆదికాండము 17:17లో, అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొనెను. మనం అందరం అనుకుంటాం శారాని నమ్మలేదని. ముందు అబ్రహాము నమ్మలేదు. అది 17:17లో శారా నమ్మకపోవడాన్ని 18వ అధ్యాయంలో ఉంది. కానీ 17:17లో అబ్రహామే నవ్వాడు. కానీ అది అసాధ్యమని అబ్రహాము నమ్మాడు. కానీ దేవుడు చెప్పినట్లు చేశాడు కాబట్టి అసాధ్యము ఆయన కార్యాన్ని అబ్రహాము జీవితంలో దేవుడు సాధ్యం చేసి చూపించాడు. నువ్వు దేవుడు చెప్పినట్లు నేను చేస్తున్నాను, ఇంకా నా జీవితం ఇంతే, నా జీవితంలో కార్యాలు జరగవు, ఇంకా అసాధ్యము అని నువ్వు నేను అనుకుంటావేమో. కానీ నువ్వు దేవుడు ఒక సృష్టికర్త మాట నమ్మినందుకు నీ జీవితంలో అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యం చేస్తాను అని ఈరోజు నీతో నాతో దేవుడు చెప్తా ఉన్నారు కదా. ఆ మాటను మనం ఒక వాగ్దానంగా, ఆయన శక్తి గొప్పదని గ్రహించి ఆ మాటని నమ్ముదాం. మాట చెప్పడమే కాదు మన దేవుడు, ఆ యొక్క చెప్పిన మాటను, వాగ్దానాన్ని మనము అనుభవింప చేయగలిగిన గొప్ప సమర్థుడని మనము నమ్ముదాం. ఆ ఫస్ట్ పాయింట్లో డి చూస్తే, నీ సంతతిని కూడా దేవుడు విడిచిపెట్టాడు. అయ్యో, నేను నా జీవితాన్ని దేవుడు ఏదైతే చెప్పాడో, ఎలా అయితే ఉన్నాడో ఉండమన్నాడో, ఒక నిందారహితుడిగా, ఒక నీతిమంతుడిగా ఆయనతో నడవమని ఎలా అయితే చెప్పాడో నేను అలాగే ఉన్నానే. ఏం జరిగింది నాకు జీవితంలో? దేవుడు చెప్తున్నాడు, నీ సంతానాన్ని నేను విడిచిపెట్టాను. అబ్రహాముకి దేవుడు చెప్పాడు, అబ్రహమా నువ్వు వచ్చేయి, బంధువులను, ఇంటి వారిని, దేశాన్ని, తండ్రి ఇంటిని వదిలి వచ్చేయి. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నీ సంతతి వారు ఏ విధంగా ఉంటారని చెప్పారో తెలుసా? ఆదికాండము 15వ అధ్యాయము 13-14 వచనాలు. ఆయన నీ సంతతి వారు తనది కాని పరదేశమందు నివసించి ఆ దేశము వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనములను నేనే తీర్పు తీర్చుదురు. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. చూసారా,
నీ సంతతి వారు ఇలా దాసులుగా ఉంటారు, కానీ నేను వాళ్ళకి నేనే తీర్పు తీస్తా. ఎందుకో తెలుసా? నువ్వు ఒక పునాది వేసావు కదా. ఏంటా పునాది? నా మాట చొప్పున చేసావు కదా. దానికోసం కొన్ని వందల సంవత్సరాల తర్వాత నీ సంతతి వారు పరదేశానికి బానిసలైపోతారు, కానీ ఆ బానిసలైన వారిని కూడా నేనే తీర్పు తీర్చి వారు బయటికి వచ్చేటప్పుడు మిక్కిలి ఆస్తితో బయటకు వస్తారు. అబ్రహాము చూసారా, దేవుడు చెప్పింది చేసినప్పుడు మనం అనేకమైన వాటిని కోల్పోతాం అనుకుంటాం, కానీ దేవుడు ఇచ్చే బహుమానం బహు గొప్పది. దేవుడు ఇచ్చే బహుమానం బహు గొప్పది. కాబట్టి ఆ విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదు. నేను అనేకమైన వాటిని కోల్పోయానే. నేను నా తండ్రి ఇంటిని, నా బంధువులను, నా దేశాన్ని వదిలేసి వచ్చినప్పుడు నా సౌకర్యాలన్నీ పోయాయే. ప్రతి ప్రాంతానికి నేను వెళ్తూనే ఉన్నాను. జీవితాంతం ఒక్కొక్క ప్రాంతానికి నేను దేవుడు చెప్పినట్లుగా వెళ్తూనే ఉన్నానే అని అబ్రహాం అనుకోలే. అబ్రహాము ఆ మాట విన్నాడు కాబట్టే దేవుడి మాట కొన్ని వందల సంవత్సరాలు తన తరంలో తన కుటుంబంలో ఉన్న వారిని దేవుడు విడిచిపెట్టకుండా కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా వారిని కాపాడుతూనే దేవుడు వచ్చారు కదా. కోల్పోయిన వాటిని గురించి ఆలోచించొద్దు. దేవుడిచ్చే బహుమానం బహు గొప్పది. అదే మనతో దేవుడు మాట్లాడుతున్నారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, కోల్పోయిన వాటి గురించి భయపడకు, దేవుడు నీకు ఇచ్చేది బహు గొప్పది. వాటిలో మొట్టమొదటిగా దేవుడు చెప్పింది చెయ్యి, దేవుడు సమస్తాన్ని అనుగ్రహిస్తారు. రెండవదిగా దేవుడి చిత్తంలో ఉన్నప్పటి నుండి నాకన్నీ బాధలే కన్నీరే అని అనుకుంటున్నావు కదా. దేవుడి చిత్తంలో ఉన్నప్పటి నుండి, దేవుడి చిత్తాన్ని చేస్తున్నప్పటి నుండి, దేవుడి చిత్తంలో నేను ఉన్నానని తెలుసుకున్నప్పటి నుండి, ఆ మినిట్ నుండి నాకు అన్ని కష్టాలే, ఆ రోజు నుంచి నాకు అన్ని కష్టాలే, ఆ సంవత్సరం నుంచి నాకు అన్ని కష్టాలే అని అనుకుంటున్నావు కదా. అలా ఎప్పుడు అనుకోవద్దు. మొదటి సమూయేలు 16:13 దేవుడు సమూయేలుకి చెప్తారు, బెత్లెహేంలో ఉన్న యెషయా కుమారులో ఒకరిని నువ్వు రాజుగా అభిషేకించాలి ఇశ్రాయేలు మీద, సౌలు తర్వాత అనినప్పుడు దేవుడు సమూయేలు చేత దావీదును అభిషేకిస్తారు. ఆ రోజు నుంచి అప్పటి వరకు మార్నింగ్ నుంచి వెళ్ళడం, గొర్రెల కాపరిగా ఉండడం అంతా సాఫీగా జరిగిపోతుంది. కానీ అప్పటి నుంచి దావీదుకు ప్రాణభయం. సౌలు విషపు చూపు చూస్తాడు, సౌలు ఎప్పుడు చంపుతామా అని చూస్తాడు. తల దాచుకోవడానికి కూడా దావీదుకు ఆ దేశంలో, తన ప్రాంతంలో స్థలము లేదు. భయము, ప్రాణభయము కదా. ఆ యొక్క దేవుడి చిత్తంలో ఉన్నప్పటి నుంచి దావీదుకి అంత భయమే. కానీ దేవుడు వదిలేశాడా? ఒక రాజు ఒక సామాన్యమైన వ్యక్తిని వెతుకుతున్నా కూడా తన చుట్టూ ఒక కాపుదలగా, దావీదు చుట్టూ ఒక కాపుదలగా దేవుడు ఉండి అతనికి కనబడకుండా ప్రాణాలతో రక్షించాడు కదా. మనం అనుకుంటాం, నేను దేవుని చిత్తాన్ని చేస్తున్నప్పటి నుంచి బాధలే, కన్నీళ్ళే, కష్టాలే, ఈ దుఃఖమే ఇంకా దిగజారిపోయింది నా పరిస్థితి కదా. కానీ నిన్ను బ్రతికిస్తున్నాడే, నిన్ను కాచి కాపాడుతున్నాడే, ఆ స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎన్నోసార్లు ఆ యొక్క దావీదు తన దేశంలో చెప్పులు లేకుండా, కుమారుడే ఎదురు తిరగడం వల్ల చెప్పులు లేకుండా వెళ్ళిపోయాడు. భయంకరమైన సిచ్యువేషన్ ఉంది, గుహలలో ఎక్కడెక్కడో తల దాచుకున్నాడు. కానీ దేవుడు కాపాడుతూనే ఉన్నాడు కదా. మనం కష్టాలే, బాధలే అంటున్నామా, కానీ దేవుడు నిన్ను కాపాడుతున్నారు కదా. ఆ విషయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు. ఒక సమయం వస్తుంది, దావీదుని ఎలాగైతే కాపాడిన దేవుడు ఒక సింహాసనం మీద కూర్చోబెట్టాడో, నీ యొక్క ఆశీర్వాదాన్ని ఈ లోకానికి తెలిసేటట్లు దేవుడు చేస్తారు. సెకండ్ పాయింట్లో ABCD చూద్దామండి. ఏ చూసినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించడం కోసమే సిద్ధపరుస్తున్నారు. నమ్ముతావా? దావీదు ఆ యొక్క అన్నదమ్ములను చూడడం కోసం యుద్ధ భూమికి వస్తారు. ఫిలిస్తీన్లతో ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతూ ఉంది. ఆ ఫిలిస్తీన్లు గొల్యాతును ముందు పెట్టి ఎంతగానో ఇశ్రాయేల్ సైన్యాన్ని భయపెడుతూ ఉంటారు. భయపెడుతూ ఉన్నప్పుడు అక్కడ దావీదు ఒక మాట అంటాడు, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు మనల్ని భయపెడుతున్నాడేంటి అని చెప్పినప్పుడు అందరూ తెలుసుకొని ఆ మాట అన్నాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని చెప్పినప్పుడు, ఈ మాట సౌలుకి చెప్పినప్పుడు సౌలు పిలుస్తాడు దావీదుని. దావీదు, నువ్వు ఆ యొక్క ఫిలిస్తీన్లను చంపుతావా? అతడు బాల్యం నుండే యుద్ధ నేర్పరి, అతడు బాల్యం నుండే యుద్ధం ఎలా చేయాలో నేర్చుకున్నాడు. నువ్వు చిన్న బాలుడిగా ఉన్నావు, నీకు బలము లేదు అని రాజైన సౌలు దావీదుతో చెప్తుంటే దావీదు ఒక మాట అంటాడు,
రాజా, నేను నా గొర్రెల కాపరిని, గొర్రెల మీదకి సింహము ఎలుకబండి వచ్చినప్పుడు నేను వాటిని విడిపించాను. అంతేకాదు, అవి విడిపించడమే కాదు, అవి నా మీదకి వచ్చినప్పుడు వాటిని చంపేశాను. అంటే దేవుడు గొల్యాతుని దావీదు చంపక ముందే అక్కడ సింహాల దగ్గర ట్రైనింగ్ ఇచ్చాడు, దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి ఎలా అయితే ఎలుకబండి సింహము చచ్చిపోయాయో ఈ యొక్క ఫిలిస్తీయుడు కూడా ఆ విధంగానే అవుతాడు ప్రభా అని తనలో విశ్వాసం కలిగేటట్లు దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు నీకు ఆ యొక్క దేవుడి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు నీ హృదయంలో ఆయన యందు విశ్వాసాన్ని సిద్ధపరుస్తారు. ఏ స్థితి అయినా నా దేవుడు చేయగలడు, ఏ పరిస్థితి అయినా నా దేవుడు ఎదుర్కోగలడు, ఏ పరిస్థితి అయినా నా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు అన్న విశ్వాసాన్ని నీ జీవితంలో దేవుడు కలిగించి ప్రతి ఒక్క స్థితిలో నీకు ముందుకెళ్తాడు. వెంటనే వచ్చేలేదండి దావీదు గొల్యాతు ముందుకి. అంతకంటే ముందు ఎలుకబంటిని, సింహాన్ని చంపే ఒక ధైర్యాన్ని దేవుడు దావీదుకి ఒక ట్రైనింగ్ లాగా ఆ యొక్క అడవిలో, అరణ్యంలో దేవుడు అనుగ్రహించాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఇప్పుడు ఆ ఒక ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాలేమో, ఒక స్థితి వస్తుంది, నీ యొక్క విశ్వాసము, నీ యొక్క గొప్ప దేవుడు కార్యం చేసే స్థితి నీ జీవితంలో వస్తుంది. అప్పుడు నువ్వు ఆ యొక్క స్థితి వచ్చినప్పుడు దేవుడు ఇందుక నన్ను సిద్ధపరిచింది అని నువ్వే దేవుడికి స్తుతించే స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతారు. ఆ సెకండ్ పాయింట్లో బి చూస్తే, నువ్వు ఎవరో లోకానికి తెలియచేస్తారు. నేను దేవుడి చిత్తంలో ఉన్నానే, దేవుడి చిత్తం అని తెలుసుకున్న రోజు నుంచి కష్టాలే, బాధలే అన్న నీతో నాతో దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? నువ్వెవరో లోకానికి తెలియజేస్తారు. అప్పటి వరకు దావీదు ఎవరో ఇశ్రాయేల్ ప్రజలకు తెలియదండి. ఓకే, దేవుడు చెప్పాడు ఒక సమూయేలుకు, నువ్వు యెష్షయా కుమారుల దగ్గరికి వెళ్ళు. సమూయేలుకు కూడా తెలియదు, ఎవరన్నా ఉన్నారా, కనిష్ఠుడు ఉన్నాడు అని అభిషేకించాడు. కానీ దావీదు ఎప్పుడైతే గొల్యాతును చంపాడో అక్కడ వాళ్ళందరికీ దావీదు పేరు తెలిసింది. అప్పటి వరకు ఒక సామాన్యమైన వ్యక్తి, కానీ అప్పటి తర్వాత దావీదుకు తెలిసింది. సౌలు 1000 మంది, దావీదు 10,000 మంది అని అక్కడ అందరూ ఆ యొక్క యెరూషలేము స్త్రీలు స్తుతించేటట్లు ప్రతి ఒక్కరికి దావీదు ఆ యొక్క పేరు తెలిసింది కదా. నువ్వు నేను కూడా అయ్యో దేవుడి చిత్తాన్ని తెలుసుకున్నప్పటి నుంచి నాకు కష్టాలే, కన్నీళ్ళే, బాధలే అనుకుంటున్నావేమో. ఒక సమయం వస్తుంది, నువ్వు ఎవరో ఈ లోకానికి ఆయన బిడ్డ, ఆయన సిద్ధపరిచిన బిడ్డ, ఇప్పటి వరకు సిద్ధపరిచిన లోకానికి నిన్ను చూపిస్తారు. ఇప్పటి వరకు ఎక్కడ మరుగై ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు? దేవుడు నిన్ను లోకానికి చూపించే సంవత్సరం ఇది. ఆ సెకండ్ పాయింట్లో సి చూస్తే, శత్రువు నిన్ను చూసి భయపడేటట్లు చేస్తారు. చూడండి, ఒక రాజు స్థానంలో ఉన్న వ్యక్తికి ఒక సామాన్యమైన వ్యక్తిని పట్టుకోవడం ఎంత విషయం అండి. కానీ సౌలు ఎంతగా ఉదయం నుంచి సాయంత్రం దాకా సౌలు పని ఏంటి అంటే ఒక రాజుగా రాజ్యాన్ని చూడడం కాదు, దావీదుని పట్టుకొని చంపడం. అదే పని ఆయనకి కొన్ని సంవత్సరాల నుంచి రాజ్యంలో ఉన్నప్పుడు. కానీ అన్నిసార్లు తిరుగుతున్నా కూడా దావీదును కాపాడుతూ దేవుడు వచ్చాడు. అప్పుడు సౌలు దావీదును బట్టి సౌలుకి దేవుడు భయాన్ని కలగజేశాడంట. మొదటి సమూయేలు 18వ అధ్యాయము 14-15 వచనాలు. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపక యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడెను. ఇంకొక వచనం అండి, 18-29 వచనం. మొదటి సమూయేలు 18-29 వచనం. దావీదునకు మరీ ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధంగా ఉండెను. ఎప్పుడు భయమే దావీదంటే ఎవరికి? సౌలుకి. ఎందుకో తెలుసా? ఆయన చిత్తంలో ఉన్నాడు, ఆయన చిత్తంలో వెళ్తూ ఉన్నాడు. కాబట్టి శత్రువుకి మనమంటే భయం కలిగేటట్లు దేవుడు చేస్తాడు. మనం శత్రువును చూసి భయపడకూడదు. నాతో ఉన్నాడు దేవుడు, ఆయన కార్యం చేస్తారు, ఆయన చూసుకుంటాడు అన్న నమ్మకం మన జీవితాల్లో ఉండాలి. ఆ సెకండ్ పాయింట్లో డి చూస్తే, నీ బాధ దేవుడికి తెలుసు, హెచ్చిస్తారు. చూడండి, దేవుడి చిత్తాన్ని చేస్తున్నప్పటి నుంచి దేవుడు ఇది కాదు, నేను ఈ విధంగా కోరుకుంటున్నానని నువ్వు తెలుసుకొని అనేక సార్లు రూఢిపరుచుకొని ఆ విధంగా దేవుడి చిత్తానుసారంగా నువ్వు వెళ్తున్నప్పటి నుంచి నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు, ఎన్నో బాధలు పడ్డావు, ఎంతగానో ఒంటరితనాన్ని అనుభవించావు. కానీ ఆ బాధ దేవుడికి తెలుసు, తప్పకుండా హెచ్చిస్తారు. దావీదు సమూయేలు వచ్చి అభిషేకించినప్పుడు అంత బాగుంది. కానీ అభిషేకించిన తరువాత, ఆ గొల్యాతుని చంపిన తర్వాత
అప్పటి నుంచి ప్రాణభయం సౌలుకి. అప్పటి నుంచి తల దాచుకోవడానికి ఎక్కడ స్థలము లేదు, తన దేశంలో ఎక్కడ స్థలము లేదు. ఒక రాజు కావాలి అంటే ఆ దేశంలో ఉండాలి కదండి. ఆ దేశంలో ఉండకుండా ఎక్కడెక్కడో గుహల్లో, కొండల్లో, ఎక్కడెక్కడో దాక్కుంటున్నాడు దావీదు. ఆ బాధను, అయ్యో నా చిత్తం, నేను రాజుగా అభిషేకించాను కానీ అప్పటి నుంచి బాధలే కదా, ఆ చిత్తం తెలుసు దేవుడికి, ఆ బాధ తెలుసు. అందుకే బైబిల్లో ఒక రాజు ఒక్కసారి అభిషేకింపబడతాడు, కానీ దావీదు మాత్రం 3 సార్లు అభిషేకింపబడ్డాడు. మొట్టమొదటిగా దేవుడు సమూయేలు చేత దావీదును అభిషేకించారు. రెండవదిగా 1 సమూయేలు 2వ అధ్యాయము 4వ వచనంలో, అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీదుగా రాజుగా దావీదును పట్టాభిషేకము చేసిరి. 2వ సమూయేలు 5వ అధ్యాయము 3వ వచనం, మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను కనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదును పట్టాభిషేకం చేసిరి. ఆయన కన్నీరు తెలుసు కాబట్టి దేవుడు 3 సార్లు ఒక రాజుగా మరలా అభిషేకించారు. మొదటగా సమూయేలు, తర్వాత హెబ్రోన్లో ఉన్న యూదావారు, తర్వాత ఇశ్రాయేల్ అందరి మీద కదా. అది దేవుడు గొప్పతనం. మూడవదిగా చివరిగా చూసినట్లయితే కోల్పోయిన వాటికంటే ఆశీర్వాదం గొప్పది. నమ్ముతున్నావా? యోసేపు ఎంతగానో కోల్పోయాడు. 17 సంవత్సరాల వయసులో ఎంతో గొప్పగా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. కానీ ఎంతగానో తన యొక్క తండ్రి ఇంటిని అందరినీ కోల్పోయాడు. అన్యాయంగా గుంటలో వేయబడ్డాడు, అన్యాయంగా జైలుకి వెళ్ళిపోయాడు, ఎంతగానో కోల్పోయాడు. ఏంటి ప్రభా? కానీ 17 సంవత్సరాల వయసులో 30 అంటే ఒక 13, 14 సంవత్సరాలు కష్టపడ్డాడేమో, కోల్పోయాడేమో, నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరేమో, కానీ దేవుడు 80 సంవత్సరాలు దేవుడు అంటే ఎవరో తెలియని దేశాన్ని పరిపాలించే కృపను యోసేపుకు దేవుడు అనుగ్రహించాడు. నువ్వు కోల్పోతుంది చాలా తక్కువ, దేవుడిచ్చే ఆశీర్వాదం బహు గొప్పది. ఆ కోల్పోతున్నాను దానిలోనే దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, నీ గొప్ప సన్నిధి కాపుదల తోడయుండి నడిపించయ్యా. నీ గొప్ప కృపను అనుగ్రహించు దేవా. మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా. యేసయ్యా, కోల్పోయిన వాటిని గురించి ఆలోచించవద్దు, కోల్పోయిన వాటిని గురించి మాట్లాడవద్దు. నేను ఇచ్చే బహుమానం బహు గొప్పది. నేను దేవుడి చిత్తంలో ఉన్నప్పటి నుంచి నాకు కష్టాలే, బాధలే అన్న మాతో నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు దేవా. నీ కృపలో నిలబెట్టండి. ఎవరైతే తండ్రి నీ చిత్తంలో ఉన్నాను కానీ అన్నీ కోల్పోయాను, కానీ దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నారన్న ఆ ఆలోచనను, ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు దేవా. నీ కృపతో నింపయ్యా. మాతో మాట్లాడి నీ నామాన్ని కనపరుచుకున్నందుకు వందనాలు. ప్రతి బిడ్డ నీ చిత్తంలో నిలబడాలయ్యా. నువ్వు ఇచ్చే బహు గొప్పదైన బహుమానాన్ని పొందుకోవాలి. నువ్వే సహాయం దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదండి, ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. కోల్పోయిన దాటి గురించి ఆలోచించొద్దు, అది చాలా నథింగ్ అండి. దేవుడిచ్చే ఆశీర్వాదం. యోసేపు కోల్పోయాడు. ఒక 17 సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాలు అంటే ఒక 13, 14, 15 సంవత్సరాలు కోల్పోయాడు. అక్కడి నుంచి 80 సంవత్సరాలు ఒక దేశాన్ని పరిపాలించే ఒక ప్రధానిగా అయ్యాడు. ఆ యొక్క యోసేపు తండ్రి దగ్గర ఉంటే యోగిప్తికి ప్రధాని అయ్యాడవాడు. కోల్పోయిన వాటి గురించి ఆలోచించవద్దు, కానీ దేవుడిచ్చే బహుమానం గొప్పదని ముందుకు సాగిపో. నమ్మకం ఉంచు. దేవుడు తప్పక, మన దేవుడు మాటలు చెప్పే దేవుడు కాదు, కానీ ఆ ఆశీర్వాదాన్ని అనుభవింపజేసే గొప్ప దేవుడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.